ఎస్ఐ గారు, మీరు చేసిన మేలుకి చాలా థ్యాంక్స్ అండి. అడిగిన వెంటనే మా మాటని గౌరవించి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయకుండా ఆపారు. సార్, దయచేసి ఈ విషయాన్ని అఖిలేండేశ్వరి గారికి మాత్రం తెలియనివ్వకండి. మ్యాటర్ మినిస్టర్ గారి వరకు వెళ్తే నా ఉద్యోగానికే ప్రాబ్లం అవుతుంది. మీరేమీ ఇబ్బంది పడకండి. ఈ విషయం మూడో కంటికి కూడా తెలియనివ్వను. థ్యాంక్ యూ సార్. ఉంటానండి. వెంకీ, నువ్వేంటయ్యా ఇక్కడ? తమరి నేను అడగాల్సిన ప్రశ్న తమరు నన్ను అడుగు. మా కంపెనీని 10 కాలాల పాటు కాపాడతావయ్యా. మరీ ముఖ్యంగా నా కూతురు, నా మనవరాలు చేసే ఆగడాలకి సరిగ్గా బుద్ధి చెప్పగల వీరుడివి, ధీరుడివి నువ్వేనయ్యా. అందుకే ఉండిపోవయ్యా. ఇదిగో, ఇది నా ఆశయం అనుకుంటావు, అది నీ ఇష్టం. గురువుగారు, మీ మనసులో ఇంత బలమైన సంకల్పం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ వల్ల నాకు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసే బాధ తప్పింది. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఉంటానండి. మీ కోరిక నెరవేరే వరకు, నేను అనుకున్నది సాధించేంత వరకు ఇక్కడే ఉంటానండి. ఏందమ్మి నువ్వు అంటుండది? 10 లక్షలు కట్టినాడా? అవును మమ్మీ. వాడు నాకు చేసిన అవమానాలకి దెబ్బకు దెబ్బ తీయాలని నేను వెయిట్ చేస్తూ ఉంటే 10 లక్షలు తీసుకొచ్చి నా మొహం మీద కొట్టాడు. జాబ్ కి రాజీనామా చేశాడు. వాడు జాబ్ కి రాజీనామా చేశాడని సంతోషించాల్సింది పోయి ఎందుకు మ్యాగీ అంతలా ఫీల్ అవుతున్నావు? అయినా పని మానేస్తూ 10 లక్షలు కట్టకపోతే మనం బాధపడాలి, కానీ ఫైన్ కట్టే కదా పోతున్నాడు. హ్యాపీగా వాడి పీడ విరగడైపోయిందని ప్రశాంతంగా ఉండకుండా ఎందుకు ఈ గోలంతా? అవునమ్మి, ఈడు చెప్పినది కూడా పాయింటే కదా. ఏంటి మమ్మీ పాయింట్? 10 లక్షలు ఫైన్ కట్టడం మీరంతా వాడి ఓటమి అని అనుకుంటున్నారా? కాదు. ఆ వెంకీగాడి పొగరేంటో మరోసారి చూపించాడు. అసలు వాడి స్థాయికి 10 లక్షలంటే చిన్న విషయమా? కాదు కదా. మరి ఏం చేశాడు? నా గట్స్ ముందు ఈ రూపీ నోట్స్ అనేవి ఆల్వేస్ నథింగ్ అని వాడి యాటిట్యూడ్ ని చూపించాడు. వాణ్ణి మనం ఏమీ చేయలేమని ప్రాపర్ ఎలిమినేషన్ తో షో చేశాడు మమ్మీ. అది మనం అర్థం చేసుకోకుండా 10 లక్షలు ఇచ్చాడని ప్రపంచ కప్పు సాధించినట్టు ఫీల్ అవుతున్నాం. నాకు చాలా షేమ్ గా ఉంది మమ్మీ. వాణ్ణి మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఏమా మ్యాగీ, పాపం ఆ వెంకీని దెబ్బ కొట్టలేకపోతున్నావని చాలా బాధపడిపోతున్నట్టున్నావుగా. ఏంది నాయనా, మనవరాలి బాధ చూస్తుంటే తమరికి చాలా సంతోషంగా ఉన్నట్టుండదే. ఒకరి బాధను చూసి సంతోషపడేంత సంస్కారం
ఆ దేవుడు మీకిచ్చినంతగా ఎందుకో నాకివ్వలేదమ్మా. అందుకే ప్రశాంతంగా బ్రతకాల్సిన ఈ వయసులో కూడా కళ్ల ముందు ఎన్ని ఘోరాలను చూడాల్సొస్తుంది. ఇట్టాంటి పొడిసే మాటలు నీకు నాకు కొత్తేం గావులే గాని ఏదో చెప్పాలని వచ్చినావుగా, చెప్పు నాయనా. ఏముందమ్మా, మనవరాలు ఆ కుర్రోడు మీద పగ తీర్చుకోవాలన్న సంకల్పమో ఏమో. ఆ వెంకీబాబు మన ఫ్యాక్టరీలో పనైతే మానేశాడు గాని ఊరొదిలి వెళ్ళడం లేదంట. అవునా? అదేంటది? 10 లక్షలు కట్టి పని మానేసి ఇంకా ఈ ఊళ్ళో ఉండి ఏం చేస్తారంట? సర్లే, వాడు ఏం చేస్తే మనకేంటే. అమ్మా అఖిల, వెంటనే వాడిని మనం ఇచ్చిన ఇల్లు ఖాళీ చేసేమని చెప్పాలి. నువ్వు చెప్పినంత మాత్రాన ఆ అబ్బాయి ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తాడు గరుడాచలం?